మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారో అమ్మాయిలు, ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ RNO. అయితే ఈ రోజు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మన టాపిక్స్ లో ఇన్ఫర్టిలిటీ అయిపోయింది, PCOS అయిపోయింది, PCOD అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ నెలసరి అనేది 21 నుంచి 35 డేస్ లోపల మీకు రావాలి. అది మీకు ఒకసారి అయితే గనక కొంచెం లేట్ అవ్వచ్చు, లేకపోతే గనక కొంచెం త్వరగా అయినా వచ్చేయచ్చు, లేకపోతే 2 months కానీ 3 months కానీ రాకపోవచ్చు. అవునా? అసలు ఎందుకు అలా జరుగుతుంది? వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ దట్? అంటే ఫస్ట్ వన్ వచ్చేసేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఎందుకుంటాయి? మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉండడం వల్ల. మీరు థైరాయిడ్ టాబ్లెట్ అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీరియడ్ రాలేదు అంటే, మీ పీరియడ్స్ గానీ ఇర్రెగ్యులర్ అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్. దట్ మీన్స్ UPT టెస్ట్ యూ హ్యావ్ టు టేక్. ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్, దెన్ ఫర్దర్ మేనేజ్మెంట్ విల్ బి గో త్రూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు పీరియడ్స్ అనేవి రాలేదు అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ ద UPT అంటే మెయిన్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్. ఎవరికైనా సరే, ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరే, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మీకు ఒకవేళ పీరియడ్స్ రాలేదు, ఒకవేళ మీకు 3 months పట్టింది పీరియడ్స్ రాలేదు అంటే గనక, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ ద UPT. ఎందుకు UPT చేస్తారు? మేము చాలా పర్ఫెక్ట్ అండి, మేము అసలు ఏ తప్పు చేయలేదండి అంటారు. లేదు, UPT అనేది మీరు తప్పు చేస్తారనో, మీరు తప్పు చేయరనో కాదు. ఒక ప్రాణం అనేది మీ కడుపులో ఉందేమో అని భయంతో UPT అనేది చేస్తారు. అంతేగాని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ UPT టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ గా చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే కంప్లైనింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాలేజ్ అమ్మాయిలు కూడా మాకు 3 months అవుతుంది పీరియడ్స్ రాలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఫస్ట్ మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే UPT టెస్ట్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఒకవేళ తన ప్రెగ్నెంట్ ఏమో. అలాగే మా క్లినిక్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 3 months నుంచి పీరియడ్స్ రావట్లేదంట. UPT టెస్ట్ కంపల్సరీ చేయించుకోమన్నాము, చేయించుకున్నాం, పాజిటివ్ వచ్చింది. నాకు ఇది ఎలా వచ్చింది అని అంది. మాకు తెలియదమ్మా, మరి వచ్చింది అని చెప్పాము. మరి వచ్చినప్పటి దగ్గర నుంచి తన ప్రెగ్నెన్సీ మందులు అనేది తీసుకుంటుంది. అలాగా ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెంట్ కాలేదనుకోండి, అంటే పీరియడ్స్ వచ్చే మందులు అనేది వేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు అసలు వాట్ ఆర్ ద కాజెస్, మెయిన్ కాజెస్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ కాజెస్ వచ్చేసి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం, ఫస్ట్ UPT టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. మీకు థైరాయిడ్ ఉన్నా సరే, ఈ థైరాయిడ్ ఉండా మాకు తెలియలేదు అంటే గనక ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా మనకి చూపిస్తుంది అన్నమాట థైరాయిడ్. నాకు థైరాయిడ్ ఉంది, నాకు తెలియదు నాకు థైరాయిడ్ ఉంది అని. ఒకవేళ నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టెస్ట్ చేయించుకోవాలి? థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ థైరాయిడ్ టెస్ట్ కనుక నార్మల్ అయితే కనుక నో ప్రాబ్లం, మనకి పీరియడ్స్ వచ్చే మందులు అయితే తీసుకోవచ్చు. లేదు మీకు థైరాయిడ్ ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది అంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి మీకు పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్, బయట ఫుడ్ తినేయడం, సరిగ్గా డైట్ కంట్రోల్ లేకపోవడం, వెయిట్ గెయిన్, ఎక్కువగా ఒళ్ళు వచ్చేయడం. అంటే చాలా మంది ఏంటంటే ఎక్సెసివ్ గా ఎక్సర్సైజులు చేసేస్తూ ఉంటారు. ఎక్సెసివ్ గా చేసినా సరే ఎక్సర్సైజెస్ అది మీ గర్భసంచి మీద పడి ఆ ఒత్తిడి వల్ల కూడా మీకు పీరియడ్స్ అనేవి రావు, అవి ఇర్రెగ్యులర్ గా అయిపోతూ ఉంటాయి. ఓకేనా? కొంతమంది ఏంటంటే మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు, మరికొంతమంది ఏంటంటే మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు, మరికొంతమంది ఏంటంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఈ పీరియడ్స్ అనేవి రావు. ఇంకొకరికి ఏంటంటే PCOS ఉన్నా, PCOD ఉన్నా సరే పీరియడ్స్ అనేవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ చెప్పాను కదా కాజెస్. ఈ కాజెస్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సిమ్టమ్స్ ఏంటి? మీకు పింపుల్స్ వస్తాయి, వెయిట్ గెయిన్ అయిపోతారు, అలాగే హెయిర్ ఫాల్ అయిపోతుంది, స్కాల్ప్ అంతా కూడా థిన్గా అయిపోతుంది. అలాగే ఈ సిమ్టమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక సిమ్టమ్ అనేది మనకి మెయిన్ గా గ్రహించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు మెడికల్ మేనేజ్మెంట్ అసలు ఏం చేస్తే మనకి
మనకి పీరియడ్స్ వస్తాయి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే యూపీటీ టెస్ట్ చేయించుకోండి, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ మీకు ఈ రెండు నెగిటివ్ వస్తే కనుక మీ డైటరీ మేనేజ్మెంట్ని మార్చుకోండి. ఓకేనా? డైట్ మంచి ఫుడ్ని టైం టు టైం తీసుకోండి. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి, అంతేగాని హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు. మీరు స్ట్రెస్ అస్సలు ఫీల్ అవ్వద్దు. మీకు స్లీప్ లేకపోయినా సరే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా మారిపోతాయి. అలాగే మీరు హార్మోనల్ పిల్స్ అయితే తీసుకోండి, అంటే రెగ్యులర్గా అవ్వాలని సైకిల్స్ హార్మోన్స్ పిల్స్ అనేవి తీసుకోండి. మీకు నెలకి రావాలి కదా, సపోజ్ ఈ నెల 21 వస్తే కనుక నెక్స్ట్ నెల 21 వచ్చేయాలని లేదు. 5 days ముందు రావచ్చు, 5 days వెనకాల కూడా రావచ్చు. అంతేగాని కంగారు పడకండి. ఒకవేళ కనుక మీకు 3 months కంటిన్యూస్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్ గా హాస్పిటల్ చెకప్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మెడికేషన్స్ కూడా కంటిన్యూస్ గా వాడండి. అంతేగాని మీరు మళ్ళీ డేట్ ఆగిపోవడానికి కూడా మెడికేషన్స్ వేసుకుంటున్నారు, అలా వేసుకోవద్దు. మీరు అలా వేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మంత్ నుంచి మీకు అసలు వస్తాయో లేవో కూడా చెప్పలేము. ఇది మీకు డేంజరస్సా? అసలు ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి డేంజరస్సా అంటే ఇది PCOS లోకి PCOD లోకి వెళ్ళిపోతుంది. జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉండకపోవచ్చు, అంటే ఇన్ఫెర్టిలిటీ కూడా రావచ్చు. అలాగే అనెమిక్ పర్సన్స్ ఎవరైతే అనెమిక్ గా ఉంటారో వాళ్ళు గ్రహించుకోలేక ఈ పీరియడ్స్ అనేవి రావు మాట. అందుకని మీరు ఏం చేయాలి, రిచ్ కంటెంట్ ఫుడ్ అయితే, ఐరన్ రిచ్ కంటెంట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. ఐరన్ పిల్స్ ని కూడా వాడుతూ ఉండాలి. అప్పుడు మీకు మీ సైకిల్స్ అనేవి నార్మల్ అయ్యి ప్రెసెంట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అక్క చెల్లెలకి ఈ వీడియోని పంపించండి. నా కాంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. అండ్ నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ.